హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కవిత శ్రీనివాస్. ఈరోజు రెసిపీ వచ్చి ఎంతో టేస్టీగా జ్యూసీగా ఉండే చికెన్ ఫ్రై రెసిపీ. సింపుల్ అండ్ టేస్టీ చికెన్ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 పెద్ద సైజు ఉల్లిపాయలు ఇలాగా స్లైస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 5 పచ్చిమిర్చి అండి, అలాగే కాస్తంత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. చక్కగా ఆయిల్లో వేయించుకోవాలండి. ఆనియన్ సాఫ్ట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటో అండి చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రైకి టమాటోస్ చాలా బాగుంటుందండి. ఆనియన్స్ టమాటో బాగా వేగిందండి, సాఫ్ట్ అయిపోయిందండి బాగా. సో కలర్ కూడా చేంజ్ అయింది. ఇప్పుడు పొడి మసాలాలు కూడా యాడ్ చేసేసుకోవాలి. సో 1 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ కారం పొడి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ వేయించుకున్న జీలకర్ర పొడి అండి. జీలకర్ర పొడి వేసుకుంటే చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కాస్తంత కసూరి మేతి కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కసూరి మేతి లేనప్పుడు మామూలుగా మెంతికూర కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు సీజన్ కాబట్టి అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో నేనైతే 1 టేబుల్ స్పూన్ అంతా కసూరి మేతి యాడ్ చేశాను. ఇప్పుడు సాల్ట్ అండి, మన టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. ఒకసారి ఆయిల్లో బాగా వేయించేసుకోవాలండి, పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ ఫ్రై కాబట్టి చికెన్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త ఎక్కువ వేస్తే బాగుంటుందండి. సో నేను 2 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు మసాలా అంతా వేగిన తర్వాత 1/2 కిలో చికెన్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ అంతా బాగా కలిపేసుకోవాలండి, మసాలా అంతా పట్టేలాగా. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లోనే చక్కగా ఉడికించుకోవాలండి. చూడండి, చికెన్ అంతా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత సో ఒక 20 నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. చికెన్లో ఆ జ్యూస్ అంతా వచ్చింది కదండి, కాస్తంత ఇంకిపోతే అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండండి మధ్య మధ్యలో అడుగు అంటుకుండగా. సో చికెన్ అంతా దగ్గర పడిపోయిందండి, ఫ్రై అయ్యిందండి చక్కగా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ లెమన్ అండి, లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ గరం మసాలాని యాడ్ చేసుకోవాలి. అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీగా జ్యూసీగా చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి. సో మరి మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.